ప్రేమామృతం. సాయి భగవానుడు భక్తులకు అనుగ్రహించిన దివ్య ప్రబోధమాలిక. సర్వజీవ హితం ఏవం సర్వజీవ హితం ఏవం భజత్యే కత్వమాస్థితం సర్వదా వర్తమానేషు సయోగి మయి వర్తతే. సర్వజీవ హితం ఏవం భజత్యే కత్వమాశ్రితం సర్వదా వర్తమానేషు సయోగి మయి వర్తతే. సయోగి మయి వర్తతే. ప్రేమస్వరూపులారా, సర్వజీవుల యందు ఉండినటువంటి ఆత్మ, తన యందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే అని గుర్తించినటువంటి వ్యక్తి నిరంతరము దైవ సన్నిధిని జీవిస్తుంటాడు. అట్టివాడు రాగి అయినా, విరాగి అయినా, బైరాగి అయినా, సన్యాసి అయినా, సర్వకాల సర్వావస్థల యందు కూడాను దైవ సన్నిధి తన పెన్నిదిగా భావించుకొని జీవిస్తుంటాడు. కనుక మనము చేయవలసినది ఏమిటి అనగా సర్వతః పాణిపాదం, సర్వజీవుని యందు ఉండేటువంటి యొక్క ఆత్మతత్వము ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించాలి. మానవత్వము తన జీవిత తత్వాన్ని సక్రమంగా అర్థం చేసుకునలేక పెడత్తములతో పడి అనర్థములను పెంచుకొని యథార్థాన్ని మర్చిపోతున్నారు. కానీ నేను దేహమును అనేటువంటి పిచ్చి భ్రాంతి చేత తన నిజస్వరూపాన్ని మరచి సత్యస్వరూపాన్ని విస్మరించి అనిత్యము, అశాశ్వతము, అసత్యమైన దేహతత్వాన్ని విశ్వసించి కాలాన్ని వ్యర్థం చేస్తున్నాడు. మొట్టమొదట వ్యక్తిగతమైనటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించకూడదు. కానీ ఈనాటి ప్రజలు తన యొక్క దేహతత్వాన్ని అభివృద్ధి పరచుకోవడానికి తాను ప్రయత్నం చేస్తాడు. ఇది చాలా పొరపాటు. తదుపరి సమాజ స్థితికి ప్రయాణం చేస్తాడు. ఆ తదుపరి స్పిరిచువల్ లైన్లో ప్రవేశిస్తాడు. కనుకనే తాను తెలుసుకోవలసినటువంటి సత్యాన్ని, గుర్తించవలసినటువంటి సత్యాన్ని గుర్తించుకొనలేక, తెలుసుకొనలేక అనేక విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు. కనుకనే సాయి యొక్క సందేశము ఇదియే అని సత్యాన్ని గుర్తించాలి. SAI సాయి. ఎస్ అనగా స్పిరిచువల్ మొట్టమొదటి అండర్స్టాండ్ చేసుకోవాలి. అసోసియేషన్ చక్కగా తెలుసుకోవాలి. తర్వాత ఇండివిజువల్ పైన ప్రవేశించాలి. స్పిరిచువల్, అసోసియేషన్, ఇండివిజువల్, ఈ రీతిగా మీరు తెలుసుకోవాల్సినటువంటి దాన్ని ఈనాడు ఇండివిజువల్, అసోసియేషన్, స్పిరిచువల్ రివర్స్ గా చేసుకుంటున్నారు. ఆ రివర్స్ పోవటం వల్ల ఏమైపోతుంది? దైవం సన్నిధికి దూరం అయిపోతున్నారు, వెనుకకు ప్రయాణం అవుతున్నారు. ఈనాటి మానవత్వం అంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క ప్రయాణం చేతనే వ్యర్థం చేసుకుంటున్నారు కాలాన్ని. కాలం చాలా ప్రధానమైనటువంటిది. మానవునికి ప్రమాణం కూడాను. కాలమే నిజమైనటువంటి దైవత్వము. కనుకనే ఇట్టి దైవత్వమైనటువంటి కాలమును
సరైనటువంటి రీతిగా అర్థం చేసుకునలేక చాలా పొరపాట్ల చేత కాలమును వ్యర్థం గావించుకున్నాడు. మొట్టమొదట మనము ప్రవేశించవలసినటువంటిది స్పిరిచువల్ అసోసియేషన్ లో మనం ప్రవేశించాలి. తరువాతనే ఈ యొక్క సమాజ వృత్తి లోపల మనం ప్రవేశించాలి. ఈ అసోసియేషన్ నుంచి కూడాను ఇండివిజువల్ ఐకమత్యంకు ఒక ఏకత్వాన్ని మనం పెట్టుకోవాలి. ఇండివిజువల్ అనేటువంటి సులభంగా మనకు అర్థమవుతుంది. నీవు ప్రప్రథమంలోనే ఇండివిజువల్ లో ప్రవేశిస్తే నీకు ఏమాత్రం కూడా స్పిరిచువల్ అర్థం కాదు. దీనికంతా మూల కారణము హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, కంసుడు, దుర్వాసుడు ఇలాంటి వీరందరూ కూడాను ఈ యొక్క స్పిరిచువల్ ను దూరం పెట్టి ఇండివిజువల్ పైన ప్రవేశపెట్టారు. వీరి యొక్క శక్తి సామర్థ్యములు అర్థం చేసుకునలేక అనేక మంది అల్లకల్లోలం అయిపోతున్నారు. హిరణ్యాక్షుడు గొప్ప శక్తివంతుడు. సైంటిస్ట్ లోపల మొట్టమొదటి వాడు హిరణ్యకశిపుడు. సైన్స్ ఎంత తెలుసుకుని ప్రయోజనం ఏమిటి? ఈ పదార్థం ఎట్లా పుట్టింది, ఇది ఎక్కడ వచ్చింది, ఈ విధంగా తెలుసుకోవటం వల్ల మనకు లభించేటువంటి ఆనందం ఏమాత్రమూ లేదు. కనుకనే ఈ యొక్క హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుని యొక్క హృదయం నుండి కూడాను సర్వస్వము నెగిటివ్ నింపుకున్నాడు. తమ హృదయం నుండి కూడాను ప్రాకృతమైనటువంటి వస్తువుల్ని ప్రవేశపెట్టుకున్నాడు. అనిత్యము, అశాస్త్రము, అసత్యము, ప్రకృతి యొక్క భావములు ఇవన్నీ కూడాను కేవలము అనిత్యమైనటువంటివి. ఇలాంటి అనిత్యమైనటువంటి యొక్క నెగిటివ్స్ అంతా హృదయం నిండుకు నింపుకున్నారు. వారి యందు ఎంత శక్తి ఉండి ప్రయోజనం ఏమిటి? ఈనాటి సైంటిస్టులంతా కూడాను చంద్రమండలం వరకు పోయినారన్న. కానీ ఆనాడు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు సూర్యమండలం కూడా వెళ్తున్నారు. ఇంతటి గొప్ప శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి యొక్క సైంటిస్టులు ఎందుకు ఇంత పొరపాటు పడ్డారు? ఈ భౌతికమైన, లౌకికమైన, అనిత్యమైన, ప్రాకృతమైనటువంటి యొక్క వస్తువులపైనే తాము ప్రయాణం చేస్తూ వచ్చారు. కనుకనే వారు ఎంత శక్తి కలిగినప్పటికీ దైవత్వాన్ని పొందలేకపోతున్నారు. కనుక శక్తి సామర్థ్యములు మనం దుర్వినియోగం చేసుకుంటున్నాము. మనం దేనిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలో దానిపైన మనం ప్రవేశపెట్టడం లేదు. మానవుడనగా చాలా గొప్ప శక్తి కలిగినటువంటి వాడు. అందుకోసమనే ఉపనిషత్తులు హెచ్చరిక చేస్తూ వచ్చాయి. ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్య వరాన్య బోధత. ఓ పిచ్చివాడా, అజ్ఞానమనే నిద్ర నుండి లెమ్ము. అజ్ఞానమనేటువంటి సూర్యోదయం కాబోతున్నది. దానివైపు నీ యొక్క దృష్టిని మరల్చు. ఈ తమో గుణమును దూరం చేసుకో. అద్భుతమైనటువంటి వాంఛలు వదలుకో. అనిత్యము, అశాస్త్రమైనటువంటి జగత్తును కొంతవరకు అర్థం చేసుకో. కనుకనే ఆనాటి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, కంసుడు వీరందరూ కూడా గొప్ప శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వారైనప్పటికీ వీరు దైవ సన్నిధిని కించిత్తైనా పొందలేకపోయారు. నక్షత్రాలను కూడా మార్పు చేశారు. దీని యొక్క సృష్టి యొక్క రహస్యమును గుర్తించి ఈ సృష్టి యొక్క రహస్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడాను తాము పరిశీలన చేస్తూ వచ్చారు. ఇంత చేసి కూడాను కట్టగడపకు ఒక కించిత్తైన కూడాను దైవత్వాన్ని అర్థం చేసుకోలేకపోయారు. హిరణ్యకశిపుని యొక్క కుమారుడైనటువంటి ప్రహ్లాదుడైనా, చిన్న పిల్లవాడైనా అర్థం చేసుకోగలిగాడు. తండ్రి ప్రశ్నించాడు, నాయనా నీవేం చదివావు? చదివించిరి నన్ను గురువులు, చదివితే ధర్మ అర్థ కామ మోక్షములని, చదివినవి కలవు పెక్కులు తండ్రి, చదువులలో మర్మమెల్ల చదివితే తండ్రి. అప్పుడు చెప్పాడు హిరణ్యకశిపుడు, ఇది ఒక్క చెప్పు నాయనా, ఎక్కడ చూచినా దైవత్వం తప్ప అన్య పదార్థములు నాకు కనిపించడం లేదు. సర్వత్రా దైవత్వమే నిలిచి ఉన్నది. చెప్పేటప్పటికీ అతనికి చాలా క్రోధం వచ్చింది. కుమారుని నెట్టి వేశాడు. ఇదియా నీవు చదవటము? చదివినది గెలవు పెక్కులన్నావు, ఇదియా నా చదవటం? ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాల్లో ఎన్నో కామమోక్షాలంతా ఉన్నాయి. వాటిని నేర్చుకొనక ఈ అనిత్యము, అశాస్త్రమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఎందుకు నేర్చుకున్నావు? అప్పుడు తండ్రికి చాలా కోపం వచ్చి, ఎక్కడ ఉన్నాడు దేవుడు? ప్రహ్లాదుడు చిన్న పిల్లవాడు చెప్తున్నాడు, ఇందు కలడు అందు లేదని సందేహం వలదు తండ్రి, ఎందెందు వెతకి చూచినా అందందే కలడు. చాలా బాధ కలిగింది తండ్రికి. చిన్న పిల్లవాడు, నేనింత గొప్ప సైంటిస్ట్ అయినప్పటికీ నాకు బుద్ధి చెప్పడానికి వస్తున్నాడా వీడు? ఎక్కడున్నాడో చూపు అన్నాడు. ఎందెందు వెతకి చూచినా అందందే కలడు అన్నాడు. అయితే ఈ స్తంభంలో ఉన్నాడా? ఉన్నాడు. చలమైనటువంటి భక్తి, చలమైనటువంటి విశ్వాసము. అలాంటి ప్రహ్లాదుని ఎవరూ మార్చలేకపోయారు. అప్పుడు ఆ స్తంభాన్ని కొట్టివేశాడు. ఆ స్తంభం నుంచి దైవం ప్రత్యక్షమయ్యాడు. అనగా ఈ దేహమే కేవలము దైవత్వంగా భావించుకుని దేహాన్ని ఆరాధన చేస్తున్నారు.
ఏనాడు బాడీ అటాచ్మెంట్ కొట్టివేశాడో ఆనాడే ప్రత్యక్షమయ్యాడు భగవంతుడు. ఈనాడు ఎంతటి విద్యావంతుడైనా, ఎంతటి శక్తి సామర్థ్యం కలవాడైనా ఈ అజ్ఞానం అనేటువంటి నిద్ర ఎందే నిద్రిస్తున్నాడు. దీనికి మరీ ఒక దృష్టాంతరం కూడా ఉంటుండాలి. భగవంతుని ఏ రీతిగా మనం ప్రత్యక్షం చేసుకోవాలి? అచంచలమైనటువంటి భక్తి, మార్పు కలిగినటువంటి యొక్క చిత్తము, దృఢమైనటువంటి విశ్వాసము, ఈ మూడు ఉండినప్పుడు దైవాన్ని తక్షణమే మనం ప్రత్యక్షం చేసుకోవచ్చు. దీనికి చెప్పాడు ప్రహ్లాదుడే, అన్నింటికంటే ముందు పాలు, ఆ మిల్క్ నుండి మనము పెరుగు చేశాం, ఆ పెరుగు నుండి వెన్న తీశాం, వెన్న నుండి నెయ్యి చేశాం. ఇది ఏ ప్రత్యక్ష నిదర్శనము? దైవమే బ్రహ్మ అనేటువంటి ఒక పాలు, ఆ మిల్క్ అనేటువంటి ఒక బ్రహ్మం నుండి పరిశీలన చేసి అక్కడ వెన్న తీశాడు. కానీ మీకు తెలుసునో లేదు, ఈ వెన్నను నెయ్యిగా చేయడానికి కాల్చడానికి వెళ్ళినప్పుడు దుర్వాసన వచ్చేస్తుంది. కానీ ఏమిటిది? పాల నుండి వెన్న తీసి వెన్న ఇంత దుర్గంధంతో ఉంటుండదా అని విచారించాడు. నాయన, ఇది బటర్ అనేటువంటిది నీవు జీవతత్వం, నీలో ఉండినటువంటి యొక్క ఈ దుర్గంధం అంతా కూడాను దుర్గుణముల యొక్క వాసనలో, వీటిని పూర్తి కూడాను కరిగించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ దుర్వాసన పోతుంది. కనుక మానవుడు సాధన చేసే సమయం లోపల కొన్ని స్థాయిలకు పోయేటప్పటికీ దుర్గంధమైనటువంటి దుర్గుణములంతా పెరుగుతుంటాయి. దుర్గంధములే కానీ దానిని నిగ్రహించుకొని దాన్ని పూర్తి, ఎందుకోసం ఆ వెన్న లోపల అంతో ఇంతో నీరు చేరినాయి. ఆ వాటర్ వెన్నలో ఉండినంత వరకు ఈ దుర్గంధం తప్పింది కాదు. ఆ నీరంతా కూడా ఆవిరైపోవాలి. ఆ దుర్గంధం అనేటువంటి అంతా కూడా మరింత కాంచినప్పుడు ఆవిరైపోతుంది. ఈ నీరంతా ఆవిరైన తర్వాత ఎట్టి గంధము లేకుండా పవిత్రమైనటువంటి ఒక వెన్న చిక్కుతుంది మనకు. కనుకనే భగవత్ యొక్క అనుగ్రహం అనేటువంటి బ్రహ్మం నుండి వచ్చినటువంటిదే ఈ మానవ దేహత్వం, మనస్సు, బుద్ధి, చిత్తం. అది హిరణ్యకశిపుడు అడిగాడు, హూ ఆర్ యూ? బాడీ కాదు. ఆర్ యు మైండ్? కాదు. ఆర్ యు బుద్ధి? కాదు. ఆర్ యు చిత్తం? కాదు. ఇంకా నీవేమిటి? పిచ్చి తండ్రి, ఈ యొక్క మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి పుట్టాయి? ఇవన్నీ కూడా కేవలము పాల నుంచి వచ్చినటువంటివి. కనుకనే నాకు మిల్కుగానే ఉండినప్పుడు నాకు ఈ పదార్థములతో అవసరం ఏమిటి? దేహాభిమానం నాకు అక్కర్లేదు, ఈ మనస్సు యొక్క భ్రాంతులు నాకు అక్కర్లేదు, చిత్తం యొక్క చంచలత్వం నాకు అక్కర్లేదు. అన్నింటిని కూడా నేను త్యజించాను. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం ఈ అన్నింటిని కూడా నేను త్యజించడం చేతనే నేను పవిత్రమైనటువంటి ఒక నిర్మలమైన నిశ్చలమైనటువంటి యొక్క చిత్తం గల వెన్ననుగా తయారయ్యాను. ప్రాకృత సంబంధమైనటువంటి జలం అంతో ఇంతో చేరి ఉంటే ఇది కూడా నువ్వు దుర్గంధంతో చేరుతుంది. కనుక నేను కాంచే సమయం లోపల కించిత్తైన కూడా వాటర్ అందులో ఉండకూడదు. ఆ జలం అందులో నిలిచి ఉన్నదా దుర్గంధం ప్రవేశిస్తుంది. చాలా మంది చూచి ఉంటారు, వెన్నను కాంచే సమయంలో అక్కడ పోవడానికి వీలు కాదు. ఆ నీరు పూర్తి కూడాను ఆవిరయ్యేంత వరకు కూడా మనం కాంచాలి. ఆ నీరంతా ఆవిరి అయిపోయిన తర్వాత ఎట్టి దుర్వాసన రాదు. ప్రకృతి యొక్క వాంఛలనేటువంటి యొక్క ఈ జలము మనసు యందు నిలుచుకున్నంత వరకు కూడాను ఇది దుర్గంధం పోదు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు కూడాను అంత గొప్పవారైనా కూడాను ఈ కించిత్తు జలము చేర్చుకోవటం చేతనే వాళ్ళు ఇటువంటి దుర్గంధంతో కూడిపోయారు. మనసులో చేర్చుకున్నంత వరకు కూడాను ఈ దుర్వాసనలు మనకు తప్పినవి కాదు. భజనలు చేస్తుంటారు, ఉపన్యాసాలు చెప్పుతుంటారు, రోడ్డు తిరుగుతుంటారు. తిరిగి ప్రయోజనం ఏమిటి? కుక్కలు తిరిగినట్టుగా తిరుగుతుంటారు. వారి యందు ఉన్నటువంటి యొక్క ఈ ప్రాకృతమైనటువంటి వాంఛలైనటువంటి దుర్గంధము పోలేదు. ఆ దుర్గంధం అనేటువంటి జలము ఈ యొక్క మనసునందు ఉండినంత వరకు కూడాను వారు ఎట్టి పవిత్రమైన పొందలేరు. ఈనాటి మానవులందరూ కూడాను కేవలము ఈ దుర్గంధమునికే లోటైపోయినారు, ఒక అలవాటు అయిపోయినారు. ఏదో భజనలు చేయటము, ధ్యానం చేయటము, జపం చేయటము, తపం చేయటము, ఇలాంటి ప్రాకృతమైనటువంటి వాంఛల్లోనే పడిపోతున్నారు. ఇవన్నీ కూడా నీటితో చేరినటువంటి యొక్క వెన్న వంటివే. మన వాంఛలైనటువంటి దీని లోపల ఈ యొక్క దుర్గంధం అనేటువంటి కోరికలంతా చేరిపోయినాయి. ఈ కోరికలైనటువంటి దుర్గంధము ఇందులో ప్రవేశించవు. ఇంకా కూడాను అనేక రకమైనటువంటి వాంఛలంతా పెంచుకుంటున్నారు ఈ దుర్మార్గులైనటువంటి భక్తులు. వీళ్ళు భక్తులా? కాదు. ఈ భక్తులైపోతే ఈ దుర్వాసన ఎందుకు వస్తుంది? ఈ దుర్గంధం రావడానికి వీలు కాదు. శరీరమునందు దుర్గంధమే, మనసునందు దుర్గంధమే, బుద్ధినందు దుర్గంధమే. తాము చేసే పనులు అన్ని కూడా దుర్గంధంతో కూడి ఉన్నాయి. తన దుర్గంధాన్ని కూడా తాను గుర్తించుకోలేకపోతున్నాడు. భక్తులారా, ముఖ్యంగా మనం మన యందు ఆవిర్భవించేటువంటి యొక్క ఈ దుర్గంధమునకు మూల కారణం ఏమిటని గుర్తించాలి.
ఎంతటి గొప్పవాడైనప్పటికీ కష్టములు, నష్టములు, దుఃఖములు, బాధలు ఎన్ని సంభవించినప్పటికీ కానీ తన అచంచలమైనటువంటి మనసును మార్చకుండా చూసుకోవాలి. దృఢమైనటువంటి యొక్క నమ్మకం పెట్టుకోవాలి. అప్పుడే తాను తగినటువంటి యొక్క శాంతిని పొందగలడు. అందుకోసం ప్రహ్లాదుడు చెప్పాడు, నాన్న మీరు ఎంత బాధ పెట్టినప్పటికీ, కష్టములు సంభవించినప్పటికీ, దేహములకు అనేక రకమైనటువంటి బాధలు కొట్టినప్పటికీ నేను దీనిని లక్ష్యం చేయను. భగవంతుని పైన ఉన్నటువంటి యొక్క అచంచలమైనటువంటి యొక్క ప్రేమను నేను ఏనాటికి కోల్పోను. దానిని కోల్పోయిన తర్వాత నేను ఉండి ప్రయోజనం ఏమిటి? ఈనాటి యొక్క భక్తులు కించిత్ కష్టం కలిగినా మార్పు వచ్చేస్తుంది. ఏమైనా కొన్ని సందేహాలు కలిగినా దాన్ని పూర్తి మార్పు చెందుకుంటారు. విశ్వాసమే కోల్పోతారు. కానీ విశ్వాసమే కోల్పోతున్నామని వాడు గుర్తించుకోవటం లేదు. వాళ్ళ శ్వాసనే కోల్పోతున్నారు. కనుకనే మానవుడు ఎట్టి పరిస్థితులు ఎందకుడును దృఢమైనటువంటి విశ్వాసంతో సాధన చేయాలి. ఇది ఏ నిజమైనటువంటి భక్తి. భక్తి 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 అని పూజలు చేసుకుంటూ కేవలం నామాన్ని చెప్పుకుంటూ దారులంతా తిరుగుతూ ఉంటే అది భక్తి కాదు. నీ హృదయం నందు పవిత్రమైన యొక్క దివ్యత్వాన్ని ప్రతిష్ఠ చేసుకోవాలి. ఈ దుర్వాసనలు ఈ యొక్క దేహంలో ప్రవేశించకుండా చూసుకోవాలి. ఈ కోరికలనేటువంటివి ప్రక్కకు నెట్టి కాల్చివేయాలి. ఈ కాల్చివేసినప్పుడే ఈ కాల్చడం కూడా ఎట్లా కాల్చాలి? పరిపూర్ణమైనటువంటి యొక్క అగ్నిలో ప్రవేశపెట్టాలి. అంతో ఇంతో కొంచెం శేషమేమైనా అనేది మిగిలితే అవి ఈ దుర్గంధానికంతా మూల కారణము, విశ్వాసంతా మనకు చేరడానికి మూల కారణము, ప్రవర్తనలకంతా మూల కారణము, దురభ్యాసములకంతా మూల కారణము, చేష్టలకంతా మూల కారణము. కనుకని ఈ యొక్క దురభ్యాసములు మనలో చేరకుండా ఉండడానికి ఈ రకమైనటువంటి కోరికలు లేకుండా చూసుకోవాలి. ఈనాడు కలియుగ ప్రభావం చేత ప్రతి భక్తులు కూడాను కోరికలు 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 కోరికలు. ఈ కోరికలు ఎలాంటివంటే పందితో సమానమైనటువంటివి. పిగ్గు దూరంగా వస్తున్నదంటే ఎంతో వాసన వస్తుంది. పిగ్గును హృదయం నందే పెట్టుకుని వీడు ఎట్ట భరించుకొని ఉంటున్నాడు. కనుకనే ఈ దుర్గంధం పోవాలంటే ఇందులో అంతో ఇంతో శేషం ఉన్నటువంటి ఈ జలం అనేటువంటి యొక్క దుర్భావం పోవాలి. అవి పోయినప్పుడే ఇందులో ఏమాత్రము దుర్గంధం మనకు ప్రవేశపెట్ట. ప్రేమ స్వరూపులారా, మానవుడు చాలా అదృష్టవంతుడే కాకుండా అదృష్టాన్ని కూడా చేర్చుకుంటున్నాడు. ఈ దురదృష్టాన్ని చేర్చుకోవటం చేతనే తాను పూర్తి కూడా దుర్మార్గుడైపోతున్నాడు. దైవ సన్నిధిని కూడా చేరడానికి అర్హత లేకుండా పోతున్నాడు. నేను ఎన్నో గ్రంథములు పుట్టించాను, గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తుంటాను. ఇచ్చి ప్రయోజనం ఏమిటి? ఈ ఉపన్యాసాలు దేనికోసం ఇస్తున్నారు? పరులను మోసపుంచే కోసం. నిన్ను నీవే చీట్ చేసుకుంటున్నావు. నీలో లేనటువంటి భావం అంతా చెప్పి నిన్ను నీవు దుర్మార్గులుగా చేసుకుంటున్నావు. ఒక్కటైనా కూడా నువ్వు చెప్తే చాలు. నుండి కూడా నువ్వు అసత్యం అనేటువంటి కుప్పలు పెట్టుకున్నావు. అన్ట్రూత్. కనుక నీ హృదయం అంతా కూడా అంట్రూత్తో నింపుకున్నాం. అధర్మంతో మనం పెంచుకున్నాం. అశాంతితో మునిగిపోతున్నాం. కనుకనే మొట్టమొదట ఈ అసత్యాన్ని దూరం చేయి, అధర్మాన్ని కాల్చివేయి. దీనిని వేదం చెప్పింది, సత్యం వద ధర్మం చెర. ఈ సత్యం అనేటువంటిదే దైవ స్వరూపం. ఈ దైవ స్వరూపమైన సత్యాన్ని మనం దూరం చేసుకుంటే మనకి ఇంకేది కాపాడే? ప్రేమ స్వరూపులారా, ఏదో గొప్ప మేము సాధనలు చేసుకుంటున్నామని మీరు గర్వపోతున్నారేమో, కానీ మొట్టమొదట మీ హృదయంలో ఉన్నటువంటి ఈ దుర్గంధాన్ని దూరం చేసుకోండి. మనం పెంచుకోవాల్సింది ఇది కాదు. మనం పెంచుకోవాల్సినటువంటిది పవిత్రమైనటువంటి యొక్క సుగంధము. అది ఏ సుగుణములు, అవి ఏ సుశాంతిని అందించేటువంటివి. అలాంటి నిర్గుణం నిరంజనం సనాతనం, నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. కనుకనే మొట్టమొదట నీవు పరిశుద్ధుడు కావాలి. దుర్మార్గమైనటువంటి భావాలంతా కూడా హృదయంతో నింపుకొని ఈ దుర్భావములంతా కూడా ప్రజలకంతా పంచటము, వాళ్లను చెడగొట్టటము, నీవు చెడిపోవటం గ్రంథాల వల్ల వచ్చేటువంటిది మనకు ఏమాత్రము కాదు. కేవలము ఒక ఉపన్యాసంతో అందుకునేటువంటి అంతకంటే కాదు. శ్రద్ధ భక్తి కలగాలి. అది ఏ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఆ శ్రద్ధ కలిగినటువంటి వాడికే నిజమైన జ్ఞానం లభ్యమవుతుంది. కనుక శ్రద్ధను మనం పెంచుకోవాలి, ప్రేమను మనం అభివృద్ధి గావించుకోవాలి. ఈ ప్రేమ పైన శ్రద్ధ ఉండినప్పుడే పవిత్రమైనటువంటి హృదయం మనకు ప్రారంభమవుతుంది. ఆనాడే నీ హృదయం పరిశుద్ధంగా మారుతుంది. ప్రేమ స్వరూపులారా, ముఖ్యంగా మనము చేయవలసింది ఏమిటి? సాధనలు చిత్తశుద్ధి గావించుకోవటమే. తిరుత్తుండ ఆళ్వారు ఉండేటువంటి వాడు తమిళనాడు లోపల చెప్పేటువంటి వాడు, చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదని వందరమే రామ 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 అన్నాడు. ఈ చిత్తశుద్ధితో నేను రామ 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 అని పిలుస్తున్నాను. కేవలం నా చిత్తశుద్ధి లేకపోతే రామ అని పిలిచేటువంటి అధికారం కూడా నాకు లేదు. మాలిన్యమైనటువంటి మనసుతో నేను ఏ నామము తలుస్తుండు. ఈనాడు ప్రపంచమంతా పొల్యూషన్ గానే మారిపోయింది. నడక పొల్యూషన్, వినటం పొల్యూషన్, ప్రతి కర్మలు కూడా పొల్యూషన్ గానే ఉంది. వీళ్ళకి భక్తి ఎక్కడ వస్తుంది? చాలా పొరపాటు. భక్తి 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 అని భక్తిని తలపైన వేసుకొని వీళ్ళు ఈ విధంగా బురకా వేసుకొని మోసాలు చేస్తున్నారు. ఎవరిని కూడా నువ్వు మోసం చేయకూడదు. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ అని చెప్పారు. కనుకనే మీరు మోసం చేయకండి. నీకు నీవు చీట్ చేసుకుని వాడవుతావు. లోకం లోపల
అనేక రకమైనటువంటి భక్తి ప్రపత్తులు అభివృద్ధి అయిపోయినాయి. కానీ ఈనాడు దీనికి తగినటువంటి ఒక సమయం ఏర్పడింది కనుకనే దీన్ని పరిశుద్ధం గావించేటువంటి ఒక ఇది మనం చెయ్యాలి. గంగను ఏ విధంగా పరిశుద్ధం చేయడానికి ప్రయత్నం చేశారో ఆ విధంగానే మానవుని యొక్క హృదయంలో పొంగేటువంటి యొక్క ఈ భక్తి భావాలంతా పరిశుద్ధం చెయ్యాలి. మాటలతో ఇది పనికిరాదు, చేతలతో పని చేయాలి. మనస్సు మాట క్రియయు మనిషికి ఒక్కటి అయినా మనస్సు మాట క్రియ ఒక్కటి కావాలి. మనస్సు ఒక చోటు, మాట మరొక చోటు, థాట్ ఇంకొక చోటు. ఇవి ఉంటుంటే ప్రయోజనం ఏమిటి? మూడింటి యొక్క ఏకత్వం కావాలి. ఈ ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కెన్ ఈజ్ మ్యాన్. మనసు, మాట, క్రియ మూడింటి యొక్క ఏకత్వం కావాలి. ఇప్పుడు ఏ మాత్రం ఎక్కడ ఏకం కావటం లేదు. దొంగతనాలకు, అసత్యాలకు, అన్యాయాలకు, అక్రమాలకు, అనాచారాలకు ఏకమైపోతున్నాయి. పవిత్రమైన భావాన్ని పెంచుకోవాల్సినటువంటి వ్యక్తులు ఈనాడు అపవిత్రమైనటువంటి వ్యక్తులు తయారవుతున్నారు. ప్రయోజనం ఏమిటి? ఈ సాయి నామం తీసుకొని సర్వత్రా వ్యాపారం జరుపుతున్నారు. సాయి నామం చేత సర్వ విధములు కూడా మోసం చేస్తున్నారు. ఇది నాకు ఇష్టం లేదు. అలాంటి వారు భక్తులే కాదు, ఏ ఏ దేశాలకు వెళ్లి ఏ ఏ ప్రాంతాలకు వెళ్లి సాయినామాన్ని అమ్ముకొని వారు పొట్టను నింపుకుంటున్నారు. ఇది చాలా తప్పు. సాయి ఎప్పుడు కూడాను కించిత్ కాసులు కూడాను నేను లొంగను. అలాంటి నేను ఈ రకమైనటువంటి ఒక వ్యాపారంలో ప్రవేశపెడతానా? ఈ వ్యాపారం చేసేటువంటి వారిని ఎవరినైనా సరే ఇంటి దగ్గర కూడా రానికుండా గెట్ అవుట్ అనాల. కనుక మొట్టమొదట భక్తిలో వ్యాపారం ప్రవేశించకూడదు. నీ వ్యాపారం నువ్వు చేసుకో, కానీ సాయి నామాన్ని ఉపయోగపెట్టి వ్యాపారం చేయకూడదు. నీ వ్యాపారం నీ సంసార వృద్ధి కోసం మీరు చేసుకోవచ్చు, కానీ ఈనాటి దినదినానికి అభివృద్ధి అయిపోతుంటున్నది ఈ వ్యాపారం. గ్రామంలో కూడాను తప్పుడు పేర్లంతా చెప్పుకొని సాయి నామం ఉపయోగపెట్టుకొని అనేక రకమైనటువంటి వ్యాపారం జరుగుతున్నాయి. అన్ని దేశాలు ఎందుకు ఇవి ప్రవేశించాయి. లండన్, అమెరికా, జపాను, జర్మనీ, సింగపూరు, మలేషియా అన్ని వైపులు కూడా ఈ వ్యాపారం బయలుదేరింది. కనుకనే ఇలాంటి ప్రదేశాల లోపల మనం ఏమాత్రం ప్రవేశించకూడదు. మన హృదయాన్ని పరిశుద్ధమైనటువంటి రీతిగా పెట్టుకోండి. అప్పుడే నీవు జీవించిన వాడవుతావు. నీవు ప్రాణం పోయినటువంటి ఒక నిర్జీవి అవుతావు. ఇలాంటి వానికి తద్దినాలు పెట్టుకోవాలి కానీ పూజలు పెట్టకూడదు. కనుక మనం చేయవలసినంత కూడాను దైవ ప్రార్థన లోపల పవిత్రమైన భావాలు రావాలి. ఈ పవిత్రమైన భావాలు ఏ రీతిగా రావాలి? ప్రాకృతమైనటువంటి వాంఛలు చేరినప్పుడే దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వం దూరం అయిపోతుంది. ప్రేమ స్వరూపులారా, మీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తున్నారు, కానీ అంతర్మర్మాన్ని మీరు గుర్తించుకోలేక అమాయకులైపోతున్నారు. అనేక ప్రాంతం లోపల కూడాను చాలా ఇలాంటి దురభ్యాసములతో తమ యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. వాళ్ళు దగ్గర వస్తుండగానే మీరు దూరం పోవాలి. దుర్జన సంసర్గం బచ సాధు సమాగమం కురు పుణ్య మహోరాత్రం, అదే మనం చెయ్యాలి. దుర్జన సంసర్గం. పాములనైనా దగ్గర పెట్టుకోవచ్చు, కానీ ఈ దుర్మార్గులను దగ్గర పెట్టుకోకూడదు. కనుక ఈ యొక్క పాముల వంటి ఈ యొక్క మానవులను ఏమాత్రం చెంత చేర్చకూడదు. ఎప్పుడు ఎవరిని కూడా ఏ కాసు కూడా నేను అడగలేదు. ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, నేను ఎక్కడ కూడా ఒక నయా పైసా కూడా అడగలేదు. మీకు తెలుసును, ఇంతవరకు ఏనాడు కూడాను ఈ డబ్బు విషయంలో నేను ప్రవేశించలేదు. ఈనాడు భక్తులకందరికీ కూడాను డబ్బే దైవము, మనే వారికి దైవంగా ఉంటున్నారు. ఇంత దుర్మార్గానికి ప్రవేశిస్తే వీళ్ళు ఎట్లా భక్తులు అవుతారు? ఏమాత్రం కూడా నువ్వు భక్తికి సంబంధించింది కాదు. ఇప్పుడు పూర్వం చెప్పాను, తల్లిదండ్రులు లేని పిల్లలను నేను చాకి వాళ్ళని అభివృద్ధి పరిచి వాళ్ళకి ఒక్కొక్క పేరుతో ₹1,00,000 కట్టి వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి పెండిండో పేరెంటాలు చేసి వాళ్ళని పంపడానికి ప్రయత్నం చేశాను. ఈనాటి వరకు చెప్పలేదు. కానీ ఈనాడు స్వామి పేరు పెట్టుకొని ఈ పిల్లలంతా కూడా మేము చాకుతున్నామని చెప్పి స్వామి కోసం చందాలు వేస్తున్నామని, కనుక ఏ విధంగా చందాలు వసూలు చేస్తున్నారు. ఇంతకంటే స్వామికి చేసేటువంటి మోసం మరొకటి ఉందా? వీళ్ళంతా దైవద్రోహులు. స్వామి పేరు పెట్టుకొని ధనమును వసూలు చేసుకోవటం ఇది నేను అంగీకరించాను. నిత్యమైన ఎత్తిని వస్తుంది కానీ నా పేరు పెట్టుకొని దీన్ని ఉపయోగించుకో. ఈనాడు ఓల్డ్ స్టూడెంట్స్ వచ్చారు నా దగ్గర. ఎవరు ఈ కాలం లోపల ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు, ఎవరు మాకు జీవితాన్ని అందిస్తారు. హాస్పిటల్లో చూస్తే ఫ్రీ మెడిసిన్, అక్కడ కూడా ఏమాత్రం డబ్బు తీసుకోవటం లేదు. చిన్న పిల్లలు కూడా ఏమాత్రం కూడా తీసుకోవటం లేదు. కనుక మాకింత చేసి ఇంత పోషించి మమ్మల్ని అభివృద్ధికి తెప్పించినటువంటి స్వామి యొక్క సేవ మేము ఏ రీతిగా చేయాలి? ఒక ప్లాన్ వేసుకొని వచ్చాడు. ఎక్కడెక్కడ ఏ పల్లె లోపల ఎడ్యుకేషన్ లేకుండా ఉంటారో అక్కడంతా మేము ఒక స్కూల్ కట్టించాలి. కనుక ఈనాడే స్వామి యొక్క ప్రారంభం చేయాలి. నాయన తొందరపడద్దండి. ఈనాటి యువకులంతా కూడా స్పీడ్ గా వెళ్ళిపోతుంటారు. స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
ఇంత తొందరపడవద్దు అంటే, స్వామి మేమందరూ ఎంతో మంది ఓల్డ్ స్టూడెంట్స్ అంతా ఉన్నాం ఇక్కడ, మమ్మల్ని ఇంత చదివించి ఇంత పొంచినందుకు పెంచి పెద్ద చేసినందుకు మేమేమైనా కించిత్తైనా సేవ చేయనక్కర్లేదా? కనుకనే స్వామి యొక్క కృతజ్ఞతను మేము ఈ రీతిగా చూపించుకోవాలి. ఈనాడు సాయంకాలము అనౌన్స్ చేయాలి అన్నారు. మంచిది అన్నాను, అంగీకరించాను. మంచి పనులు చేస్తుంటే నేను వద్దని చెప్పడం. కనుకనే ఈ విధంగా చేయాలనుకున్నటువంటి వాళ్ళు బాధ్యత తీసుకొని దానికి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని కార్యక్రమంలో మనం ప్రవేశించాలి. ఈ విధంగా చేస్తున్నప్పుడే చాలా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఎంతో అభివృద్ధి వస్తారు. మెడ్రాసు, హైదరాబాదు ఇక్కడంతా కూడాను చాలా మంది ఓల్డ్ స్టూడెంట్స్ అంతా ఉన్నారు. అందరూ మెడ్రాస్ నుంచి కూడా వస్తుంటారు. కనుక నేను కావాల్సినటువంటిది నాకు మందిరాలు అక్కర్లేదు, నాకు ఏ విధమైనటువంటి భూములు అక్కర్లేదు. ఆనందంగా సేవలు చేస్తురండి. ప్రయత్నం అంగీకరించకపోయినప్పటికీ వదిలిపెట్టండి. యూకులైనటువంటి మీరు ప్రవేశించి దీనికి తగినటువంటి శ్రద్ధ తీసుకోండి. ఈ దిక్కులేనటువంటి వారికంతా కూడా తగినటువంటి సహాయం చేయండి. అన్నాహారం లేకుండా అల్లాడేటువంటి వాళ్లకు కొంత ఆహారం అందించండి. ప్రపంచమంతా కూడా ఫుడ్ తోనే ఉంటున్నది హెడ్. కనుక ఫుడ్, హెడ్, గాడ్ మూడింటిని ఒకటిగా చేయాలి. కనుక మీరు మీ సేవ చేయాలనుకుంటే ఏ సేవనైనా మీకు పరోపకార సంబంధమైన సేవలు చేయండి. కనుక మీరు వారి కోసం వీరి కోసం కాచుకోనక్కర్లేదు. మీకు ఏదైనా అవసరమైతే నన్ను అడగండి, నేను ఇస్తాను. కానీ మీరు ఎక్కడే గాని నయా పైసా చందాలు కూడా వేయకూడదు. ఈ చందాలకు పోయేదిని ఒక 100 రూపాయలు తీసుకునేదిని 1000 రూపాయలు అడ్వర్టైజ్ చేసేది. కనుక మనకి ఈ యొక్క అడ్వర్టైజ్ మనకు అక్కర్లేదు. మీకు ఏదైనా కావాల్సింటే వ్యక్తిగతమైనటువంటి ఇది నన్ను అడగండి, నేను ఇస్తాను. కొండ వంటి స్వామిని దగ్గర పెట్టుకొని ఎందుకు మీకు ఈ అవస్థలు? ఎవరిని మీరు ఆశ్రయించకండి. వాళ్ళని ఆశ్రయించడానికి ఎక్కడ పోతే పెద్ద పెద్ద వేదాంతాలంతా చెప్తారు. ఈ వేదాంతములంతా దమ్మిడీకి పనికిరానట్టు యూజ్లెస్ యూజ్లెస్ యూజ్లెస్. ఇక్కడే కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా అదే రకంగానే ఉంటున్నాయి. ఇంగ్లాండ్ పోయి చూడండి, జపాన్ పోయి చూడండి, జర్మనీ పోయి చూడండి, ఎక్కడ పోయినప్పటికీ ఇదే వ్యాపారాలే. ఎక్కడ పోయినా కూడా ఇదే వార్తలే వినవలసి వచ్చింది. నాకు వస్తుంటాయి న్యూస్లు, చాలా వస్తుంటాయి. ఈ న్యూసెస్ అంతా నేను పక్కన పెట్టేసేస్తాను. ఇవి నేను వినవలసింది. అందరూ క్షేమంగా ఉన్నారు, అందరూ ఆనందంగా ఉంటున్నారు, అందరూ సౌఖ్యంగా ఉన్నారు, అలాంటివి నేను వినాలి. స్వామి పేరుని ఈ విధంగా కూడా ప్రయాణం లోపల కొంచెము అమ్ముకుంటున్నారంటే నాకు చాలా కష్టం వేస్తుంది. డివోషన్ అమ్మనే కూడదు. ఓషన్ అయినా కూడా మంచినీళ్ళు ఇస్తుందేమో కానీ ఈ డివోషన్ ఏమాత్రమూ ఇవ్వదు. ఎవరైనా కూడాను ఆ డబ్బు అడిగేటువంటి వాడిని దగ్గర కూడా చేర్చకండి. ఇప్పటికే నాకు ఎంతో ఆలస్యం అయిపోయింది. నేనే ఎవరిని కూడా అడగటం లేదు. అలాంటిది ఇలాంటి ఏజెంట్స్ అంతా నేను ఎందుకు పెట్టుతాను? ఈ దొంగ ఏజెంట్స్ ని ఏమాత్రం కూడా మీరు దగ్గర చేర్చకండి. నాకు డబ్బుతో అవసరం లేదు, నాకు ప్రేమతోనే అవసరం. గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్. ఆ ప్రేమ ఒక్కటి నాకుంటే చాలు. ఆ ప్రేమ చేతనే మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి. ప్రేమకు మించినటువంటి భక్తి మరొకటి లేదు. కనుక ఈ ప్రేమ చేతనే మీరు ఏ చిన్న కార్యమైనా చేయండి. ఒక టంబ్లర్ నీళ్లు తాగేటువంటి వానికి ఇస్తే అదే గొప్ప సార్థకం అవుతుంది. అంతకంటే ఏం కావాలి? దాహం తీర్చాలి, ఆనందాన్ని అనుభవించాలి. ఈనాడు చాలా మంది భక్తులు అనేటువంటి వాళ్ళు ఉన్నాయి. చాలా మంది 90% దొంగలంతా ఉన్నారు. పూర్వమంతా ఎంతో ఆనందంగా ఉండేటువంటిది. భక్తులందరూ కూడా చేరి ఎంతో సంతోషంగా కాలాన్ని గడిపేటువంటి వారు దినదినానికి దొంగలు ఎక్కువైపోతున్నారు. తెల్లవారు లేస్తానే బొట్లు పెట్టేస్తారు, కట్టేస్తారు, కానీ తిరుగుతూ ఉంటారు. ఏమి తిరగటం వీళ్ళకంటే బజార్లు తిరిగేది కుక్కల మేలు. కనుకనే మనము ఈ యొక్క డాగ్స్ మనం ఏమాత్రం దగ్గర చేర్చకూడదు. ప్రేమ స్వరూపులారా, ప్రేమను పెంచుకోండి. కానీ ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. ఆ ప్రేమను చెంచుకోకుండా, ఆ ప్రేమను ఏమాత్రం కూడా తుంచుకోకుండా ఆ ప్రేమను మీరు అనుభవిస్తున్నారు. నాకు ఎక్కడ ఏ మందిరాలు కట్టనక్కర్లేదు, 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 ఏది నాకు అక్కర్లేదు. మందిరం ఒక్కటి ఇవ్వండి చాలు. అక్కడ నేను ఎంతో హాయిగా ఉంటాను. ఈ విధంగా మందిరాలు కట్టి అక్కడ నుంచి వచ్చేటువంటి వార్తల్లో నా యొక్క మనసు చాలా పాడైపోతుంది. నా యొక్క మనసు ఎంత కష్టపడుతుందో మీకు తెలియదు. అయితే వీళ్ళు ఇట్లా చేస్తున్నారే అనేటువంటి బాధ తప్ప నాకు కష్టం ఏం లేదు. ఆ పేరు పెట్టుకొని ఈ విధంగా కూడా సంచారం చేస్తున్నారే, ఇది చాలా చెడ్డది. దైవ పేరు తోపల చెడ్డ పనులు ఎక్కడ కూడా చేయడానికి శక్తి లేకపోతే నోరు మూసుకొని కూర్చో. అంతే కానీ చేస్తానని చెప్పి ప్రామిసులు అంతా చేసుకుంటూ పోకూడదు. ప్రామిసుల చేతనే అంతా కూడా పాడైపోతుండాలి. దైవత్వాన్ని, ప్రేమ చేతను, సైలెంట్ చేతను అనుభవించాలి. ఈనాడు అన్ని దేశముల వారు కూడాను ఇక్కడ చేరినారు కనుకనే ఈనాడు దీన్ని చెప్పవలసి వచ్చింది. ఎవ్వరు కూడాను దగ్గర వచ్చేప్పటికన్నా నమస్కారం చేయండి చాలు. మెత్తగా వస్తారు. నేను ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నాను, బిజినెస్ కు నమస్కారం, వెళ్ళిపోండి. కోసం ఫ్రెండ్షిప్ చేసేటువంటి మూర్ఖులుగా ఈ బిజినెస్ తో ఏమాత్రం కూడా నువ్వు ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఈ ఫ్రెండ్షిప్ అంతా గుడ్ బై చెప్పేసి మీరు వెళ్ళిపోండి. మీకు ఏదైనా కావాల్సిందా నన్ను అడగండి. నేను ఎప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి మోసం చేయలేదు, చేయను.
అసత్యం చెప్పను. కానీ ఈనాడు భక్తులపై జరిగేటువంటి యొక్క పాపకార్యముల గురించి చెప్పవలసి వచ్చింది. కనుక ఎవ్వరు కానీ ఈనాటి నుండి అలాంటి పరిస్థితులు పూనుకోకూడదని నేను ఆశిస్తున్నాను. అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించి ఆధ్యాత్మికానికే అడ్డు పెట్టేస్తున్నారు. పూర్వం నేను బొంబాయి పోయినప్పుడు ఎక్కడ చూసినా గానీ భక్తులే. నగర సంకీర్తనలు చేస్తుండేటువంటి వారు, భజనలు చేస్తుండేటువంటి వారు, లో కూడా భజన చేస్తుండేటువంటి వారు, రోడ్లో అంతా భజన చేస్తుండేటువంటి వారు. ఈనాడు ఎక్కడే గాని నామస్మరణే లేదు. ఉన్నారు చాలా మంది భక్తులు కూడాను, కానీ వాళ్ళు ఇలాంటి దీంట్లో ప్రవేశించడానికి ఇష్టం లేదు. అప్పుడప్పుడు చాలా బాధ వేస్తుంది. ఎంతో ప్రారంభం నుంచి కూడా నేను బొంబాయి, మెడ్రాసు, హైదరాబాదు ఎప్పుడూ నేను వెళ్లేటువంటి వాడు. ఎంతనో పేరు ప్రఖ్యాతిని పొందినటువంటివి. ఈనాడు పోవాలంటేనే మనసు ఇష్టం రాదు. చింతన చేసేటువంటి ప్రజలను ఆదరించాలి. దైవం ఏనాటి కూడా ఎవరిని వదలడు, అందరినీ ఆదరిస్తాడు. దైవం ఏమాత్రం కూడా భేదం పెట్టుకోడు. బయట ఉన్నటువంటి వారు దేశం పెట్టుకోవచ్చును, కానీ దైవంకి ఏమాత్రము దేశం లేదు. ప్రేమ 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 ప్రేమ. ఈ ప్రేమని మిత్రం పెంచుకోండి. రేపటి దినము వ్యాలిడిటీ, రేపటి దినము చాలా మీరు చేయవలసినటువంటివి, చేయించవలసినటువంటివి రేపు మీకు చెప్తాను. నాకు భక్తులు ఎవరు కూడా ఈ హాలంతా నిండిపోవాలని నాకు రావాలని నాకు ఇష్టం లేదు. ఇదంతా కూడా కేవలం క్వాంటిటీ. ఐ వాంట్ ఓన్లీ క్వాలిటీ. వై బ్యాలెన్స్ ఆఫ్ డాంకీ మిల్క్, 1 teaspoon ఆఫ్ కౌ మిల్క్ బెటర్. కనుక ఆ మంచి భావం ఉండేటువంటి వాడు ఒకరిద్దరు చిక్కినా చాలు. కనుక స్టేట్ ప్రెసిడెంట్లు, ట్రస్ట్ కన్వీనర్ తగినటువంటి జాగ్రత్తను వహించి తగినటువంటి ఒక దీన్ని మీరు బందోబస్తు చేస్తారు. లేకపోతే వదిలిపెట్టండి, మేము చూసుకుంటాం. మాకు చేతగాక మీకు అందించలేదు, మేము కావాల్సింది మేము చేయవచ్చును. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు. ఈ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా ఇక్కడ గమనించాలి. ఇలాంటి వాళ్ళని అక్కడ ఏమైనా ఉంటుంటే సమస్య లోపల వాళ్ళని తీసి పారవి ఇమ్మీడియట్లీ. ఇంకా దినాలు కూడా వాళ్ళకి ఎక్కర్లేదు. ఏం వాడు లేకపోతే మనకు జరిగేది లేదా? ఎంతైనా జరుగుతుంది. మూర్ఖులను ఈ నుంచి చేసివేయాలి. ఈనాడు నాకు అంత మనసు కష్టమైపోయింది. అనేక దినముల నుంచి ఇది చాలా పొంగి 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 పొంగిపోతున్నది. కానీ అవకాశం చిక్కనటువంటి సమయంలో ఎవరికని చెప్పాది. ఈనాడు అనేక మంది చేరినారు కనుకనే ఇది సరైనటువంటి అవసరం. రైట్ టైం చూసుకొని మీకు చెప్పాలి. కనుక ప్రేమ స్వరూపులారా, ప్రేమను పెంచుకోండి, ఇష్టాన్ని పెంచుకోండి. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. కనుకనే ఈ చెడ్డ భావాలంతా కూడా దూరం చేసుకోండి. సత్యసాయి సంస్థల లోపల చాలా శాశ్వతమైనటువంటి, సత్యమైనటువంటి, నిత్యమైనటువంటి యొక్క మార్గాన్ని మీరు అవలంబించాలి. కేవలం పుట్టబర్తి వచ్చినప్పుడు మాత్రమే మంచిగా నటించటము, ఈ రోడ్డు దాటిపోతానే వాళ్ళ పాటాటలే. కనుక ఇలాంటి దుర్బుద్ధులు అనేటువంటిది మనం ఈనాడే ఇక్కడ భస్మం చేయాలి. ఆ విధంగా ఉంటుండి మీరు ఆస్తిక తత్వాన్ని అభివృద్ధి పరచడానికి ప్రయత్నించాలి. దైవం ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటున్నాడు, అడిగింది ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుకనే దైవ విషయంలో మీరు ఏమాత్రం కూడా డౌట్ పెట్టుకో. దైవం ఎప్పుడు కూడా మీ వెంటనే, జంటనే, ఇంటనే, కంటనే ఉంటాడు. కనుక దైవం ఏనాటికి మీరు దూరం కాడు. ఆ దైవత్వాన్ని మీరు పెంచడానికి తగిన కృషి చేయండి. దీన్ని ఒక బిజినెస్ గా మీరు రూపొందింపకండి. ప్రేమ స్వరూపులారా, ఇది ఎంతో నేను ప్రేమతో చెప్పినటువంటిదే కానీ నాకు ద్వేషం కానీ కష్టం కానీ లేదు. కనుక మీరు ఈ సత్యాన్ని చక్కగా గుర్తించి తెలియనటువంటి వారికి తెలియజెప్పి, దైవభక్తి అంటే ఈ విధంగా సైలెంట్ గా పోవలసినటువంటిది. ఎవరికి అసత్యంతో జీవితాన్ని పాడు చేయకండి. కనుకనే మనం సత్యం బ్రూజాత్, సత్యమే దైవము. కనుక ఈ సత్యంతో మీ జీవితాన్ని గడిపి ఈ సత్యం చేతనే మీ జీవితాన్ని అంత్యం చేసుకో. రేపటి దినము మీ యొక్క డౌట్స్ అంతా కూడాను రాండి, తప్పక నేను దానికి డౌట్స్ అంతా కూడా నివారణ చేస్తాను. దుస్సంగాన్ని మాత్రము దూరం చేయండి. ఈ బ్యాడ్ కంపెనీ తక్షణమే మీరు దూరం చేయాలి. అది మీరు చేస్తే అది నాకు ఎంతో ఉపకారమైనటువంటి. నా కోసం నేను ఏమాత్రం పని చేయమని చెప్పలేదు. నా పని నాకేమీ అక్కర్లేదు. పనులన్నీ ఎవరు చేస్తున్నారు? చిన్న చిన్న పని కూడా నాకు నేనే చేసుకుంటాను. ఎవరిని ఈ పని చేసి పెట్టమని చెప్పిన అడగను. కాబట్టి నాకు ప్రపంచమే నాకు ఎంత హెల్ప్ గా ఉంటాయి. కనుక మీరేమి నాకు హెల్ప్ చేయనక్కర్లేదు. దీన్ని సరైనటువంటి రీతిగా తీర్చిదిద్దండి. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి నామ బినా ఆనంద నహీ, హరి భజన బినా శాంతి నహీ, జప జాన బినా సంయోగ నహీ, జప జాన బినా
दर्श बिना प्रज्ञान नहीं, दर्श बिना प्रज्ञान नहीं, दया धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना शांति नहीं, हरि भजन ప్రేమ స్వరూపులారా, చాలా మంది బాధపడుతున్నారు 4 దినముల నుంచి. ఎందుకంటే నేను ఎవరిదో తీసుకొని నేను బాధపడుతున్నానేమో అని వారు కూడా చాలా బాధపడుతున్నారు. నేను ప్రేమతో తీసుకున్నటువంటి దానికి నాకు బాధ ఏమాత్రం లేదు. పెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ పెయిన్ నేను తీసుకోవటం లేదా, నాకు పెయిన్ ఎక్కడ రాదు. కానీ దీనికి ఒక సిస్టమ్ ఉంటుండాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతిదానికి ఉంటుంది. నేను ఎవరిదో తీసుకున్నాను అంటే వాళ్ళు ఎంతవరకు దీన్ని అనుభవించాలో అంతవరకు అనుభవించక తప్పదు. అలాంటి సమయం లోపల వాళ్ళని నేను తీసుకున్నాను, వాడు తప్పిద్ది కానీ నేను తీసుకున్నందుకు నేను అనుభవించలేదు కదా. కాబట్టి నేను అనుభవించక తప్పదు. ఎంతవరకు ఆ కాలం వాడికి ఉన్నదో అంతకాలము నేను అనుభవించి బాధలు లేదు, కష్టము లేదు. మీకు తెలుసును, ఇప్పుడు నిజంగా ఇక్కడ ఇంత వాడు ఉంటుంటే ఇంత మాట్లాడడానికి వీలవుతుందా? నో. కాబట్టి నాకు ఆ బాధనే లేదు. ఈ బాధ అంతా కూడాను నాకు దీనికి చేరిపోయింది. అందరూ క్షేమంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అందరూ సౌఖ్యంగా ఉండాలి, ఈ బాధలు లేవు. మొత్తం కూడా నాకు బాధ కలిగిందేమని మీరు బాధపడక, ఇంకా మీ బాధలు ఏమైనా ఉంటే ఇవ్వండి, తీసుకుంటారు. కనుక నాకేమాత్రం బాధ లేదని మీరందరూ ఆనందంగా ఉంటున్నారు. మానవుడు మట్టి ముద్దగాని మాంసపు ముద్దగాని కాడు. తాను సచ్చిదానంద స్వరూపుడు. ఆనందమనేది ఆస్తిపాస్తులతోనూ పెండ్లి పేరంటములతోనూ పదవి ప్రతిష్టలతోనూ రాదు. అది బయట నుండి లభించేది కాదు. అది తెలియకని మానవుడు అజ్ఞాన మోహితుడై సినిమాలు, సిగరెట్లు ఇంకా ఇటువంటి ఎండమావుల వెంట పక్షివలే భిక్షకునివలే తిరుగుచున్నాడు. దీనికి కారణమేమిటి? ఆత్మభావమును వీడి దుఃఖమునకు కారణమైన దేహభావమును బలపరుచుకొనుటయే. కలలో కలిగిన దుఃఖమునకు ఎన్ని మంత్రాలు చెప్పి ఎన్ని చికిత్సలు చేసినా బాధ నివారణ కాదు, భయము తీరదు. నిద్ర నుండి మేల్కొనిన తక్షణమే భయభ్రాంతులు తొలగిపోవును. అటులనే మానవుడు అజ్ఞానమనే నిద్ర నుండి మేల్కొని తన నిజతత్వమును గ్రహించినప్పుడే శాశ్వతానంద